నేను పర్సనల్‌గా చెప్పాలంటే 5 ఏళ్ల పాటు పౌర హక్కుల సంఘంలో పనిచేశాను. ఏపీసీఎల్‌సీ ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ. హ్మ్. అంటే పోలీసులు లాకప్‌లో చంపేసినా, లేకపోతే ఇట్లా ఎన్‌కౌంటర్‌లు చేసినా, అంటే పోలీస్ వయలెన్స్ కావచ్చు, లేక దళితుల మీద అప్పర్ కాస్ట్ వయలెన్స్ కావచ్చు, ఇంకా రకరకాల ఇష్యూల మీద మా సంఘం పనిచేసేది. హ్మ్. ఏనుగుల సమస్య మీద కూడా మేము పనిచేసాం కుప్పంలో. ఓకే. సో, పోయినప్పుడు ఏందంటే ఒకటి జరిగిపోయినాక ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటే అర్థమైందంటే ఎవరి అభిప్రాయాలు మనం విని నమ్మకుండా, మనమే వెళ్ళి గ్రౌండ్ లెవెల్‌లో వెళ్ళి దీంట్లో ఇన్వాల్వ్ అయిన అన్ని రకాల పార్టీలని కలిసి సమాచారాన్ని కలెక్ట్ చేసుకొని, మనం ఒక నిర్ధారణకు రావడాన్ని ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటారు. దాన్ని నిజ నిర్ధారణ అని అంటారు తెలుగులో. సో, ఏందంటే పోలీసులు చెప్పేవన్నీ ఆహ్, ఔట్‌రైట్‌గా అబద్ధాలు గావు. ఔట్‌రైట్‌గా నిజాలు గూడా కాకపోవచ్చు. చాలా రకాల వ్యవహారాలు ఉంటాయి. అందుకని పోలీసులు ఎంత స్ట్రాంగ్‌గా పెట్టినా కోర్టులో చాలా సార్లు కేసులు నిలవు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చెప్పేది వేరే ఉంటది. అక్కడ నిజాలు వేరే ఉంటాయి. హ్మ్. సో, అలాగా ఆహ్, ముఖ్యంగా పోలీసుల వయలెన్స్ విషయంలో పోలీసుల వెర్షన్‌ని మనం నమ్మలేం. వేరే వెర్షన్‌లు గూడా మనకు తెలియాలి. రెండోది పోలీసులు గూడా చట్టానికి అతీతం గాదు. ఈ దేశంలో అందరూ గూడా మన రాజ్యాంగానికి లోబడి ఉండాలి. చట్టాలన్నీ గూడా రాజ్యాంగానికి లోబడి ఉంటాయి. హ్మ్. పోలీసులకు గూడా చట్టం వర్తిస్తది. నేను ఎవరినన్నా చంపేసి నా మీద అతను కాల్పులు జరిపాడు. నేను ఆత్మరక్షణ కోసం నా దగ్గర కూడా గన్ ఉన్నింది. నేను అతన్ని చంపేసాను అన్నామనుకో, పోలీసులు నన్ను వదిలేస్తారా? నన్ను కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు. నా మీద ఎఫ్ఐఆర్ పెడతారు, ఛార్జ్ షీట్ పెడతారు. కోర్టులో నేను ప్రూవ్ చేసుకోవాలి. ఏది ఆత్మరక్షణ కోసమే నేను చంపాననేది కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. హ్మ్. ఈ ప్రాసెస్ అంతా చేస్తారు. కానీ పోలీసులు మేము ఆత్మరక్షణ కోసం కాల్చామని చెప్తే వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయరు. వాళ్ళని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉండదు. ఆ కథ అందరూ నమ్మి పోలీసుల్ని అభినందిస్తారు. షబాష్! షబాష్! భలే చేశారని పోలీసులను అభిమానిస్తూ పోస్టులు పెడతారు. ఇది ఈ దేశంలో ఉండే ప్రాబ్లమ్. సో, అంటే మనకు అవసరమైనప్పుడు డెమోక్రసీ కావాలి, కాన్స్టిట్యూషన్ కావాలి, చట్టం కావాలి, ఇవన్నీ మాట్లాడతారు. మనకి నచ్చనప్పుడు, లేకపోతే అవతలోడు చావడం మంచిదే అని మనం నమ్మినప్పుడు చట్టాలు లేదు, డెమోక్రసీ లేదు, కోర్టు లేదు. ఒక డ్యూ ప్రాసెస్ అంటాం కదా! వ్యవహారాలు ఎలా వ్యవస్థీకృతంగా జరగాలి అవేమీ కూడా మనం కూడా మాట్లాడం. అలాగా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అలాగే తయారై, రెండోది కులాల వారీగా, మతాల వారీగా విడిపోయి వీడెవడు అనేది చూస్తారు. ఆ చనిపోయినోడు ముస్లిం అనుకో, హిందువులందరూ వాడికి యాంటీగా మారిపోవడం. హిందువులందరూ అంటే హిందుత్వవాదులు అని చెప్పొచ్చు. మామూలు హిందువులేం మారరు. హిందుత్వవాదులందరూ అతనికి యాంటీగా మారిపోవడం. లేదా అతను అప్పర్ కాస్ట్ అంటే దళితులందరూ యాంటీగా మారిపోవడం. దళిత్ అంటే అప్పర్ కాస్ట్ వాళ్ళు రావడం. ఇలాగా కులము, మతము, ప్రాంతము వీటన్నిటిని బట్టి డిసైడ్ అవుతాయి. ఎన్‌కౌంటర్‌లు గూడా ఈ చంపేటప్పుడు గూడా వీడెవడు, ఒక మంత్రి కొడుకైతే వాడిని చంపరు. లేకపోతే ఒక అప్పర్ కాస్ట్ రిచ్ అయితే వాడిని చంపరు. ఇవన్నీ చూసే పోలీసులు గూడా వాళ్ళ మీద వయలెన్స్ అనేది ప్రయోగిస్తారు. హ్మ్. సో, ఇక్కడ ముందుగా మనం పోలీసుల కథనం ప్రకారం దీని మీద ఆల్రెడీ నేను చెప్పేటప్పుడు గూడా అనేక డౌట్‌లతో నేను గూడా చెప్పాను. సో, పోలీసుల కథనంలో అనేక లూప్ హోల్స్ ఉన్నాయి. సో, ముందుగా పోలీసులు ఏం చెప్పారంటే అక్టోబర్ 17న ప్రమోద్ అనే ఒక కానిస్టేబుల్ నిజామాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ నుంచి రియాజ్ అనే ఒక రౌడీ షీటరు 40 కేసులు అతని మీద ఉన్నాయి. అతన్ని స్టేషన్‌కి పట్టుకురావడం, అతని మోటార్ బైక్‌లు ఇవన్నీ దొంగతనాలు చేస్తుంటాడు. అతన్ని పట్టుకురావడానికి తన మేనల్లుడితో కలిసి బైక్‌లో వెళ్ళాడు. వెళ్ళి అతన్ని ఆహ్, తను డ్రైవ్ చేస్తున్నాడు. రియాజ్ మధ్యలో ఉన్నాడు. మేనల్లుడు ఎనకాల ఉన్నాడు. హ్మ్. ముగ్గురు కలిసి వెళ్తున్నారు. వెళ్తుంటే వినాయక నగర్ దగ్గరకొచ్చేసరికి రియాజు జేబులోంచి కత్తి తీసి కానిస్టేబుల్‌ని గుండెల్లో పొడిచాడు. మేనల్లుడిని తొడ మీద పొడిచాడు. ఈ లోపల బైక్ పడిపోయింది. ఆ గుండెల్లో పొడవడం వల్ల అతను చనిపోయాడు. ఇతను పారిపోయాడు. ఎవరు గూడా శవాన్ని దగ్గరకు గూడా రాలేదు. జనం అందరూ ఉన్నా గూడా. ఆహ్, ఎస్ జరిగింది. చనిపోయాడు అతను. చనిపోయిన తర్వాత ఆగ్రహవేశాలొచ్చాయి మొత్తం పోలీసుల్లో గూడా. దాని తర్వాత అతని కోసం వెతికారు. అతన్ని పట్టుకుంటే 50,000 ఇస్తామన్నారు. అతను చివరికి సారంగపూర్ ఫారెస్ట్ దగ్గరలో ఔట్‌స్కర్ట్స్‌లో ఒక పాడుబడిన లారీ క్యాబిన్‌లో ఉన్నాడని అర్థమైంది. అక్కడికెళ్లారు. అక్కడ ఆసిఫ్ అనే ఒకడు పౌరుడనమాట అతను. వీళ్ళు పోలీసుల కథనం చెప్తున్నా. ఆసిఫ్ అనే ఒక పౌరుడు. ఇతను పట్టుకోవడానికి ట్రై చేస్తే ఆసిఫ్‌ను కూడా పొడిచి అతను పారిపోతున్నాడు. మళ్ళీ ఫైనల్‌గా వీళ్ళు పట్టుకున్నారు పోలీసులు. పట్టుకొని అతన్ని గాయాలైనయి అతనికి కూడా ఈ గొడవలో.
సో గాయాలైనారు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. హాస్పిటల్లో ఏఆర్ కానిస్టేబుల్, ఎస్ఐ వాళ్ళు ఉంటే ఇతను అద్దాలు పగలగొట్టి బయటికి పారిపోతూ గన్ను తీసుకొని వీళ్ళని కాల్చడానికి ట్రై చేశాడు. వీళ్ళు ఆత్మరక్షణ కోసం కాలిస్తే ఇతను చనిపోయాడు. ఇది పోలీసులు చెప్పిన కథనం. ఇలాంటి కథనం చెప్పినప్పుడు వీళ్ళు ఆ కథనాన్ని నిరూపించడం కోసం సీసీటీవీ ఫుటేజీలు బయట పెట్టాలి. ఇప్పుడు అల్లు అర్జున్ ఎవడు చేశాడని పోలీసులే సీసీటీవీ ఫుటేజీలు బయట పెట్టాలి. నిజానికి పోలీసులకి బాధ్యత లేదు, వాళ్ళు కోర్టులో పెట్టాలి. కోర్టులో ఏం జరగలేదు కానీ మనకు పెట్టారు పోలీసులు, తీర్చాలని మీరే అని. కానీ ఇక్కడికి వచ్చేసరికి హాస్పిటల్లో సీసీటీవీ లేదా, ఉండాలి కదా సీసీటీవీ. అతను తీసుకొని వచ్చినప్పుడు దింపి నడుచుకొని వస్తాడు కదా, అతనేమి గాయాలంటే అతను పడిపోయి ఎత్తుకొని రాలేదు కదా, పోనీ ఎత్తుకొని వస్తే ఆ విజువల్స్ ఉన్నాయా? అట్లాగే చంపిన చోట కూడా షాపులు ఉన్నాయి, సీసీటీవీలు ఉన్నాయి. ఇతనే చంపాడనే దానికి సీసీటీవీ ఉందా? పరిగెత్తాడు చూడండి అని సీసీటీవీ పెడతారుగా, మామూలుగా ఎందుకు పెట్టలేదు? అంటే ఏ రకమైన సాక్ష్యాలు లేకుండా పోలీసులు కథలు చెప్పినట్టుగా మనకు అర్థమైంది అప్పుడే. దాని తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్, తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా తీసుకొని నివేదిక అడిగింది. హ్యూమన్ రైట్స్ కమిషన్ కోరలు లేని పాము లాంటిది, అది ఏమన్నా ఉంటే నివేదిక అడగగలదు, లేకపోతే హైకోర్టుకి రికమెండ్ చేయగలదు తప్ప వాళ్ళు ఏమి చేయలేరు. వాళ్ళు పైగా స్టేట్ ఫండింగ్ మీద, సిబ్బంది మీద ఆధారపడిన వాళ్ళు. సో ఈ లోపల వీళ్ళ పేరెంట్స్ రంగంలోకి వచ్చారు. వాళ్ళు కూడా వెళ్ళి హ్యూమన్ రైట్స్తో కలిసారు, ముఖ్యంగా వాళ్ళ తల్లి, భార్య. వాళ్ళు ఏం చెప్పారంటే, అసలు ఈ పోలీస్ ఆయనకి మా వాడికి మధ్య 3 లక్షల విషయంలో విభేదాలు ఉన్నాయి, డబ్బుల కోసం 1 lakh డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు, డబ్బులు ఇవ్వలేదని ఇతను పట్టుకుపోయినారు, ఆ గొడవలని ఇతను చంపేసి